అంటే ఇక్కడ ఒక్క విద్యా సంస్థలనే కాదు అది అవును అది అన్నీ చూస్తే కనుక అందరికి కలిపి పెట్టుకొచ్చారు. ఆ ఆస్పెక్ట్ లో చూసినప్పుడు కరెక్ట్ గానే అవుతుంది మేబీ. అంటే డబ్బులు వసూలు చేయడం అనేది వల్ల ఎందుకు కాదు అంటే, ఫస్ట్ ఇక్కడ ఈయన ఏంటంటే ప్రతిదీ కూడా కొంచెం అగ్రెసివ్గా వెళ్తున్నారు, కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే ఆ మూలం అర్థం కావాలి. ఇప్పుడు ఆ పేపర్ మిల్ గురించి మాట్లాడుతున్నాడు, మరి ఆ పేపర్ మిల్ మీదనే బాగా పడ్డట్టు. బాగా, ఎందుకంటే దాని నుంచి కాలుష్యం అది వాస్తవంగా ఎవరిది పేపర్ మిల్లు? ఆంధ్ర పేపర్ మిల్ ఎవరిది అది? బుచ్చు చౌదరి గారే ఎదురు తిరిగారంటే ఏంటి అర్థం? ఆ ఏరియా ప్రతి ఒక్కళ్ళకి తెలుసు అది తెలుగుదేశం అనేది. తెలుగుదేశం నాయకులదే ఆ పేపర్ మిల్ అనేటటువంటిది, లేదా తెలుగుదేశం సానుభూతి పరులు అనుకుంది. అంతే. ఎందుకు వాళ్ళకి వెలుగుతున్నారు అనేది అర్థం కాదు నాకు ఆ కాన్సెప్ట్ లో. ఆయన కూడా కందులు దుర్గేష్ చాలా సీరియస్ అయ్యారు ఆ పేపర్ మిల్ మీద. అది పొల్యూషన్ ఉందని తెలుసు ఎప్పటి నుంచో. అదే కాదు ఎక్కడ ఎందుకు, ఇదే పవన్ కళ్యాణ్ గారు ఆక్వా ఫ్యాక్టరీ గురించి మాట్లాడారు కదా గోదావరి జిల్లాలో. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంలో ఆక్వా దాని సంగతి ఎందుకు తెలుస్తా ఉన్నాడు. అయిపోయింది, తన అధికారంలోకి వచ్చే కదా పైప్ కొంచెం బయట అవతలకు పెట్టించా ఉన్నాడు. ఈయన పైప్ 1-4 పెడితే సరిపోతుంది అని చెప్పి ఈయన బస్సు యాత్రలో తిరుగుతా పవన్ కళ్యాణ్ ట్రై చేశాడు. మరి ఈయన ఇప్పుడు పర్యావరణ మంత్రి కదా, ఏమైంది ఆక్వాది? ఇప్పుడు అవన్నీ సపరేట్ కట్టేమన్నా సెట్ చేశారా? ఆక్వా నుంచి పొల్యూషన్ పుట్టట్లేదా బేసిక్ గా? ఎక్కడ ఇప్పుడు కెమికల్ ఫ్యాక్టరీలు అన్ని పొల్యూషన్ కదా. వైజాగ్ లో ఈయన ఇదంతా